అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. పొగడ్త 3 కాళ్ల కుర్చీ వంటిది. విర్రవీగి కూర్చుంటే వెనక్కి తూలే ప్రమాదం ఉంది. చేసిన చెడ్డ పనులకే కాదు, చేయని మంచి పనులకు కూడా మనం సంజాయిషి ఇచ్చుకోవాలి. నయం కాని రోగం కన్నా మరణం, చెడ్డవాళ్లతో స్నేహం కన్నా ఒంటరితనం, యోగ్యత లేని పొగడ్త కన్నా నింద మేలైనవి. శత్రువులను వదిలించుకోవాలంటే వాళ్లను స్నేహితులుగా మార్చుకోవడం కంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు. ఏదైనా కొత్తగా సాధించాలి అనుకునేవారు ఇతరులు నడిచిన మార్గంలో నడవరు. ఇప్పటి వరకు ఎవరు నడవని మార్గం ఎంచుకుంటారు. ఎదగాలి అనే లక్ష్యంతో బలహీనమైన మొక్క కూడా బలమైన బండరాయిని కూడా చీల్చే పెను వృక్షంగా మారుతుంది. అలానే గెలవాలి. నువ్వు ధైర్యంగా 1 అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. ఆత్మవిశ్వాసం అంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసి ఉండడం కాదు, ఏ ప్రశ్ననైనా ఎదుర్కోగలగడం. ఏదో ఒకరోజు ఖచ్చితంగా తెగిపోతుంది అని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషి అసలైన బలహీనత. ఎదురుచూపు మంచిదే కానీ అది ఎప్పుడూ ఒకరిదే అయితే మాత్రం చాలా కష్టం. నువ్వు ఎంత సంపాదించినా తినేది అన్నమే. ఎంత పేరు తెచ్చుకున్నా నీకు గుర్తింపునిచ్చేది మానవత్వమే. ధనం సంపాదిస్తే ధనవంతుడు అంటారు, అదే నలుగురికి దానం చేస్తే భగవంతుడు అంటారు. చూసేవారికి చెప్పేవారికి సులువుగానే అనిపిస్తుంది, కానీ మోసేవారికే తెలుస్తుంది అది బరువైన బాధ్యతైనా. కోపగించుకోవడం అంటే ఇతరుల తప్పులకు మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం. శాంతంగా ఉండండి, ప్రశాంతంగా నిద్రపోండి. ఎవరికైనా మంచి చేయడానికి ఆరాటపడాలి కానీ మంచి అని నిరూపించుకోవడానికి ఆరాటపడకూడదు. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివానిగానే మిగిలిపోతాడు. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కుంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కానీ జరిపించేది అంతా భగవంతుడే. మన జీవితంలో మంచి జ్ఞాపకాలన్నీ సెల్ఫోన్లో భద్రపరుచుకొని చెడు విషయాల్ని మాత్రం మెదడులో ఉంచుకుంటున్నాం. ఒక్కసారి వాటి స్థానం మారిస్తే జీవితంలో ఖచ్చితంగా మార్పు తెలుస్తుంది. అవసరాన్ని బట్టి మాట్లాడేవాళ్ళు, ఆపదను బట్టి దగ్గరయ్యేవాళ్ళు, తమ పరిస్థితిని బట్టి చుట్టరికం కలుపుకునేవాళ్ళు ఎప్పటికీ మనకి పనికిరారు. ప్రాచీన కాలంలో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు. నేటి రోజుల్లో మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.